శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి లలితా శ్రీపతి గారు రాసిన జీవించు నీకోసమే అనే కథను విందాం. ఈ కథ 26/5/2024న ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. అక్కయ్య, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను 2 రోజుల ముందు నీ దగ్గరకొస్తాను. ఎన్నేళ్లయిందో నీ దగ్గర 2 రోజులుండి అంటూ ఉత్సాహంగా చెప్తున్న శశితో, అవును కదా, మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది. మరి మీ ఆయనో అని అడిగింది శశి అక్క ఉష. ఆయన పెళ్లి వాళ్లతో వస్తారు. పెళ్ళయ్యాకుండడం నాకవ్వదు. మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా, అందుకే ముందే వద్దామని. నేను స్టేషన్ నుంచి వచ్చేస్తాలే, మీరెవ్వరూ రావద్దు అంటూ ఆగకుండా చెప్తున్న శశితో, అలాగే అలాగే, రైలెక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష. తాను వస్తున్నానని చెప్తే ఎంతో హుషారు పడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నట్టు అనిపించినా అంత పట్టించుకోలేదు శశి. శశి, ఉష అక్క చెల్లెళ్ళు. ఉష భర్త సూర్యం ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. వైజాగ్ లాసన్స్ బేలో ఇల్లు, మంచి పెన్షను. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు. శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది. సైనిక్పురి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే విడివిడిగా ఉంటారు. వసు అనబడే వసుంధర శశి ఆడబడుచు. ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతోంది. అక్క చెప్పినట్టుగానే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది. ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికెళ్ళింది. శశి వెళ్లేసరికి 7 అవుతోంది. ఆటో దిగుతుంటే ఉష చీపిరి పట్టుకొని గుమ్మం దగ్గర చిమ్ముతోంది. చెల్లిని చూడగానే ప్రేమగా రావే రారా అంటూ లోపలికి పిలిచికెళ్ళింది. ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి. హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి. మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు. ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. తన బ్యాగ్ని ఓ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందామని చూస్తే అంతా మెతుకులు, చెత్త. అదేం పట్టించుకోకుండా వంటింట్లోకెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉష ఒక కుర్చీలాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది. శశికి కాఫీ ఇచ్చి బయటికెళ్ళి ముగ్గు వేసొచ్చి గబగబా బట్టలు మిషన్లో వేసి వంట మొదలుపెట్టింది. ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు. వెలిసిపోయిన చీర, వదులుగా వేళ్లాడుతున్న జాకెట్టు, రేగిన జుట్టు, ఫ్రిడ్జ్ నుంచి కూరలు తీసి భోజనాలు త్వరగా చేద్దాం, ఇక టిఫిన్ చెయ్యను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అంది. బావగారెక్కడా అని అడిగింది. వాకింగ్కి వెళ్ళి అట్నుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నారు. ఓ అరగంటలో వస్తారులే అంది. కూరలు నేను తరుగుతానక్క, నువ్వు స్నానం చేసేసిరా అంటూ శశి కూరలు అందుకుంది. ఉష స్నానం చేసి వచ్చేలోగా పనమ్మాయి వచ్చింది. ఇక ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు, గిన్నెలు సరిగ్గా కడగలేదు అంటూ ఒకటే నస. నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు. విచిత్రంగా అనిపించింది శశికి. ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే, ఎందుకక్క అన్నీ నువ్వు చేస్తావు, ఆ అమ్మాయి చేత చేయించచ్చుగా అంది శశి. 1000 జీతాలు కావాలి వాళ్ళకి, మా ఇద్దరికి ఏమంత పనని, నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలి కదా అంటూ వంట ముగించింది. ఉన్న 2 రోజుల్లో శశి గమనించింది ఏంటంటే, అక్క ప్రతి పైసా లెక్క చూడడం, పెన్షన్ మీద బతకాలి అంటూ ఏది చౌకో అది తినడం, మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం, ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చని బావని బస్సులో తిరగమని చెప్పడం. శశికి నిజంగా అనుమానం వచ్చింది. వీళ్ళు ఇబ్బందేమన్నా పడుతున్నారా డబ్బులకి అనుకుంది కూడా. అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది. బావా, నేనడిగానని ఏమనుకోకండి, మీకు డబ్బిబ్బంది ఏమన్నా ఉందా అని అడిగింది. నువ్వింకా అడగలేదేమిటి అనుకున్నాను శశి, దేవుడి దయ వల్ల మాకే ఇబ్బంది లేదు. నా పెన్షను దాదాపు 1,00,000 వస్తుంది. పిల్లలు మాకొద్దన్నా వినకుండా 2 ప్లాట్లు కొన్నది మీ అక్క. దాని అద్దెలు 50,000 వస్తాయి.
కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ముందు ఇంకా అవసరం ఉంటుంది అని ₹1 ఖర్చు పెట్టనివ్వదు. ఇష్టమైనవి తిని హాయిగా కావాల్సిన చోట్లకి తిరిగి జీవితం ఎంజాయ్ చేద్దామంటే అది వినదు. ఇంట్లో వంట మనిషి, డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమని, అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటూ బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన. పెళ్లి హడావిడయ్యాక శశి 2-3 సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుగొచ్చింది. పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది, వెళదాం అనడంతో హైదరాబాద్ వచ్చారు. స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ల కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు. వీళ్ళు రైలు దిగగానే, రండి రండి, వెల్కమ్ టు హైదరాబాద్, మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తోంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ల సామాను చంద్రం పక్కన ఉన్న అతను పట్టుకున్నాడు. ఉషా అది చూసి, అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రన్ నవ్వుతూ, మనవాడే వదినా, సాయి మన డ్రైవరు అన్నాడు. డ్రైవరే అంటూ నోరెళ్లబెట్టింది ఉష. కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు. కాలనీ అంతా చెట్లు, విశాలమైన రోడ్డు, నీటుగా ఉంది. శశి చంద్రన్ల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది. మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకొచ్చాం, ఇల్లు కొత్తగా ఉంది, ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో, ఏం లేదన్నగారు, కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించటం, 5 ఏళ్లకోసారి రంగులు వేయించటం అంతే అన్నాడు చంద్రం. తమ ఇంటికి రంగులెప్పుడు వేయించాం అని ఉష ఆలోచిస్తే 15 ఏళ్ళయ్యింది అని గుర్తొచ్చింది. రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అయ్యింది అని గుర్తొచ్చింది. అందుకే ఇల్లు పెచ్చులూడిపోయి పాతదిగా ఉంది అనుకుంది మనసులో. లోపలికి అడుగు పెడుతుంటే ఇల్లు ప్రశాంతంగా అనిపించింది. తక్కువ సామాను ఉన్నా అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి. సోఫాలు, వాటి మీద కుషన్స్ చక్కగా సర్ది ఉన్నాయి. కిటికీలకు తెల్లటి కర్టెన్లు వేసి ఎక్కడా బూజులు దుమ్ము లేకుండా స్వచ్ఛంగా ఉంది. సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద అన్ని ప్లేట్లు, గ్లాసులు అమర్చి ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న వాజ్లో ఇంట్లో పూసిన తెల్ల ఎర్రగన్నేరు పెట్టున్నాయి. ఇంట్లో నుంచి మంచి అగరొత్తి పరిమళం వస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది. అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది. తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్పు పెట్టుకుంది. పూజ కూడా అయినట్టు మొహాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు. ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గనిపించింది. అక్కా, ఫ్రెష్ అయి రండి, టిఫిన్ రెడీగా ఉంది అంది శశి. ఏకంగా స్నానం చేస్తాను అనంటే బాత్రూమ్ చూపించింది. లోపల శుభ్రమైన టవల్సు, కొత్త సబ్బు, కొత్త టూత్ బ్రష్, పేస్టు, చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి. బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తోంది. ఉషా, సూర్యన్ స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు. ప్రయాణం చేసొచ్చారేమో, ఇద్దరికీ ఆకలిగా ఉంది. శశి, చంద్రం కూడా కూర్చున్నారు. అందరూ కూర్చోగానే ఒక అమ్మాయి 35-40 మధ్యలో ఉంటుంది. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ అన్నీ ప్లేట్లలో కప్పులో సర్ది పెట్టింది. చూస్తే పనమ్మాయిలా లేదే, ఎవరి అమ్మాయి అని అడగడానికి సంశయించి, ఇంత పొద్దున్నే హోటల్ నుంచి తెప్పించావా శశి అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఉష. హోటలా? నా చెలికత్త సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా అంటూ సినీ ఫక్కీలో అంది శశి. అందరూ నవ్వేశారు. టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకొచ్చింది సువర్ణ. వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లంతా సర్దింది. ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంట ఇంట్లోకి వెళ్ళింది. సాయి వచ్చి, సార్ వెళ్ళనా అని అడిగాడు. చంద్రం శశివంక చూసి, వెళ్ళు సాయి, ఇవాళ ఇంక అవసరం లేదు, మేం రెస్ట్ తీసుకుంటాం అన్నాడు. అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో, సాయి సువర్ణ భర్త, అతను ఆటో నడుపుతాడు, మాకు కావాలంటే కార్ డ్రైవింగ్కి వస్తాడు అంది. సువర్ణ కూడా ఒక గంట చకచక అన్ని పనులు చేసి వండిన వంటంతా కంచాలు, గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి, అమ్మా వెళ్తాను, సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది. అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు
అంటూ నవ్వుతూ అడిగింది అక్క. 30 ఏళ్ళు ఇంట్లో పని, స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క. ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్. నాకు నచ్చిన సినిమాలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, నాకు నచ్చినట్టుంటాను. మరి సువర్ణ అంత చేస్తోందిగా, జీతం ఎక్కువిస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు. సాయి సువర్ణలకి 2 పిల్లలు. వాళ్ళు శశి స్టూడెంట్స్. చాలా బాగా చదువుతారు. మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్ళు. శశి తన స్కూల్ వాళ్లతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది. ఆ ఫీజు కూడా శశే కట్టేది. ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం చేస్తోంది. కొడుకు ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇప్పటికీ కూడా వాళ్ళ చదువుకి సాయం చేస్తుంది. అలా అని సువర్ణకి జీతం ఇవ్వకుండా ఉండం. తన జీతం వేరే, నెలకి 10,000 అన్నాడు. కళ్ళు తేలేసింది ఉష. 10,000? మీ ఇంట్లో డబ్బులు చెట్లకు కానీ కాస్తున్నాయా ఏమిటి అంటూ ఎగతాళిగా అడిగింది. చెట్లకేం కాస్తున్నాయి చూసావా అక్క? మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు వస్తాయి. ఆ పని కూడా సువర్ణే చేస్తుంది. ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది. సరుకులు చూసుకుని కావాలంటే తేవడం, బట్టలు సర్ది అవసరమైనవి ఇస్త్రీ చేయడం, ఒకటేమిటి అన్నీ తనే చేస్తుంది. మా పిల్లలు శనాదివారాలు వస్తే వాళ్ళకిష్టమని కారపూస బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది. అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదనుకో. ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం. పిల్లల పెళ్ళిళ్ళకి పురుళ్ళకి ఎంత చేసిందో నే చెప్పలేననుకో అంది. సాయి ఆటో కొనుక్కున్నాడు. కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడొస్తాడు. డబ్బులు అడగడు, ఇచ్చినా తీసుకోడు. అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి. మరి మీకొచ్చే పెన్షను అంటూ ఉష నసుగుతుంటే, మా ఇద్దరి పెన్షన్లు కలిపినా బావగారి పెన్షన్ కంటే తక్కువే అక్క. కానీ మాకు సరిపోతుంది. మేము పిల్లల్ని అడగం, వాళ్ళకి మేము ఇవ్వం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేశాం. ఎమర్జెన్సీకి ఉంటాయి కదా. ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి చెప్పు? దాన ధర్మాలు చేసినా, ఎక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి ఒక పూట తిండి 4 పాత బట్టలు ఇస్తే ఏమవుతుంది? మన ఇంట్లో పనిచేస్తున్న ఈ బీదవాళ్లు కూడా ఒక రకమైన అనాథలే. వీళ్ళకి సాయం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడొచ్చు. మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతనిస్తాం? దానికి లిమిట్ ఏది చెప్పు? చదువు చెప్పించాం, వాళ్ళు సంపాదిస్తే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది అని శశి చెప్పింది. అది విని సూర్యం కూడా, నువ్వు చెప్పింది 100% నిజం శశి. ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం చాలా కరెక్ట్ అన్నాడు. ఈ మాటలు విని ఆలోచనలో పడింది ఉష. శశికి కావాల్సింది కూడా అదే. భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు. మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీ వేసి టీ పెట్టి సాయంత్రం వంట కూడా చేస్తోంది. శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పనని వంట పనని ఒక్క నిమిషం కూడా కూర్చొని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తొచ్చింది ఉషకి. అదే శశి అయితే చక్కగా తమతో కూర్చొని స్థిమితంగా కబుర్లు చెప్తోంది. సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు. చెట్లలో కూడా సువర్ణ పాదులు వేసి ఆకులు తీసి శుభ్రంగా పెట్టింది. సన్నజాజి పూలు కోసి శశికి ఇస్తే దండకట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది. వీళ్లు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది. ఒక అబ్బాయి అమ్మాయి లోపలికొచ్చారు. గుడ్ ఈవినింగ్ టీచర్ అంటున్నారు వాళ్ళు. సువర్ణ పిల్లలు జ్యోతి, దీపు అంటూ పరిచయం చేసింది శశి. దీపు అన్నతను చంద్రన్ చేయి పట్టుకొని పల్స్ చూస్తూ, మందు వేసుకున్నారా? బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. చుట్టాలొచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక చూశాడు. పర్లేదులే దీపు, ఒక్కరోజు తింటే ఏం అవ్వదు మీసారికి, వదిలేయ్ అంది శశి. ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది. పిల్లలు దీపుకి అప్పచెప్పారు. తనేమో మరీ స్ట్రిక్టు అంటూ నవ్వింది శశి. బల్ల మీద పకోడీలున్నాయి కానీ ఇద్దరూ తినండి. దీపు, నీ పరీక్ష ఉన్నట్టుంది రేపు, ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువుకో అన్న శశిని చూసి,
అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు. ఇదంతా వింతగా ఉంది ఉషకి. ఇదేమిటి తల్లి, ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్తత తీసుకున్నావా? ఈ రకంగా దోచిపెడుతున్నావేంటి అంటూ కోపంగా అంది ఉష. దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది. సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్అటాకే వచ్చేది. మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ల ఆఫీస్ పనులు వాళ్లవి. అదీ కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని వాళ్ళకి ధైర్యం. మాక్కూడా పిల్లల దగ్గర ఆ హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కుదిరినప్పుడు మేం వెళ్తాం, వాళ్ళు వస్తారు. ఓపికున్నంత వరకు ఇలా ఉంటేనే నయం. నేను చెప్పానని బాధపడకక్కా. మొన్న వచ్చినప్పుడు చూశాను. పనామెకి ఇంకో 1000 ఇవ్వాలని పనులు మొత్తం నువ్వే చేసుకుని అలసిపోతున్నావు. మంచి చీరలు పాడైపోతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు. ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ? నిజంగా మనకేమన్నా అయితే అవన్నీ ఎవరికో పంచేయడమేగా. మీకు కారులో తిరిగే స్తోమత ఉంది, కానీ బావగారిని బస్లో వెళ్ళమంటావు. ఆయనకి కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా? కూరలు ఇంటి పక్కనే పెద్ద షాప్లో కంటే ఎక్కువ రేటని మార్కెట్కి పంపుతున్నావు. ఇద్దరికీ ఎంత ఎక్కువ? పక్క షాప్ వాడు బతకాలి కదా. మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తే మర్నాడే అమ్మేసుకుంటారు. అంతదానికి నువ్వెందుకు కష్టపడాలి? కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు. ఇల్లు పెద్దది చెయ్యలేవంటే అమ్మేయండి, లేదా బాగు చేయించండి. రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకిచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి. కావలసిన ప్రదేశాలకి తిరగండి, దాన ధర్మాలు చెయ్యండి. ఇలా అవసరమున్న బీద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం అంటోంది శశి. నేనీ మధ్య శ్రీ మహేష్ పాయి వ్రాసిన ఒక వ్యాసం చదివాను. ఇండియన్ సీనియర్ సిటిజన్స్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని. దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బున్నా ఖర్చు పెట్టక బీదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకివ్వాలని దాస్తున్నట్టు తెలుస్తోంది. ఆదా చెయ్యడం, ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే, చెయ్యాలి కూడా. కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచటం అనవసరం. పిల్లలకివ్వాల్సిన ఆస్తిని ఇచ్చేయి. అదింకా వాళ్ల ఇష్టం, ఉంచుకుంటారా అమ్మి తీసుకుంటారా అనేది. నువ్వు దానికి కాపలాదారుగా మాత్రం ఉండొద్దు. జీవించినంతకాలం హాయిగా ఉండు. నువ్వు తిను, నలుగురికి పెట్టు. ఎవరి సంతోషం కోసమో కాదు, కానీ నీ తృప్తి ఆనందం కోసం, నీకోసం జీవించు. నువ్వు కూడబెట్టిన డబ్బుని నువ్వే అనుభవించు. ఆగి అక్కవంక చూసింది శశి. తను అంటున్నదానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ. నిజమే శశి, పిల్లలు కూడా ఇదే చెప్తారు. మా సంపాదన మాకు చాలు, ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని. నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది, 100కి 1000కి లెక్క చూసుకొని కష్టపడడం నిజంగా అవసరమా అని. ఒక్కసారిగా మారిపోవడం కష్టమే, కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి, చంద్రం, ఇక్కడేదో పెద్ద మాల్ ఉందిట. రేపక్కడికెళ్ళి 4 జతల బట్టలు, షూసు కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి, మొన్ననేగా ఒక షర్టు కొన్నారు, ఇప్పుడు అవసరమా? కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పకపకా నవ్వింది ఉష. ఆమెతో జత కలిపారు అందరూ. సమాప్తం. ఇదండి కథ. ఎంతమంది తల్లిదండ్రుల్ని చూస్తున్నాం. బ్రతికినంతకాలం కష్టపడి రూపాయి కూడబెట్టి పిల్లలకివ్వాలని తాపత్రయపడుతున్నారు. చివరికి పిల్లలు ఆ ఉన్న డబ్బంతా తీసేసుకొని వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్నారు. చిన్నప్పటినుంచి మాకున్నదంతా మీకేగా అని నూరిపోయడం మానేయండి. మాకంటూ కొన్ని ఖర్చులుంటాయి, కొంత సేవింగ్స్ కావాలి అని ఆలోచించిన రోజు వృద్ధాప్యంలో బాధలు పడుతున్న తల్లిదండ్రులు కనుమరుగవుతారేమో. ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.